సో మీరు వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. సో దేవుడు మొన్న మన నోటి మాటలను కరెక్ట్ చేశాడు. మనం చూసే చూపులను కరెక్ట్ చేశాడు. కానీ ఇప్పుడు వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. సో మనకు మన చెవుల వినేబడ అన్ని కూడా నిజాలు కాదు. సో కొన్ని అబద్ధాలుంటాయి. ఎప్పుడైనా కూడా చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు. ఎప్పుడైనా చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు. చాలా మంది మనం చూస్తాము. సో, మనం ఏదైతే వింటామో అది మనం ఆలోచించే విధానాన్ని మారుస్తది. ఇప్పుడు నేను చాలా మంది నా అనుభవాల నుంచి చెప్తున్నా. ఎవరిని ఉద్దేశించి నేనేం మాట్లాడను. కానీ నా చిన్నప్పటి నుంచి నాకున్న అనుభవాల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు భర్త ఇంట్లో లేనప్పుడు భార్య మీద వాళ్ళు చాలా మంది ఏంటిది భర్త గురించి నెగెటివ్‌గా చెప్తుంటా అంటారు. అది మైండ్‌లో పెట్టుకొని ఆ భర్త మీద అనుమానం కలగడం, లేతే భర్త మీద మా లేకపోతే ప్రేమ లేకపోవడం, ఆ థాట్ ప్రాసెస్ జరగడం జరుగుతది. అలాగే భార్య మీద గూడా అలాగే జరుగుతది. కుటుంబంలో ఇలా చెప్పుడు మాటలు విని చాలా మంది చెడిపోయిన వాళ్ళున్నారు. చెప్పుడు మాటలు విని భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళున్నారు. అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళున్నారు. అక్కచెల్లెలు విడిపోయిన వాళ్ళున్నారు. అందుకే నేనెప్పుడైనా ఒకటే అంటాను. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గెళ్లి మాట్లాడుకోవాలి. థర్డ్ పార్టీ మాటలు విని మనం ఎప్పుడు గూడా మోసపోవద్దు. అదొకటి. రెండోది మనం వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సో, యాస్ పర్ ద బైబిల్ మనం ఏం వినాలి? వాక్యాన్ని మాత్రమే వినాలి. ఎందుకో చెప్తాను. వాక్యం విన్నప్పుడల్లా నీకు దేవుడి మీద విశ్వాసం పెరుగుతది. నెగెటివ్ ఎప్పుడు వినొద్దండి. సో, ఎప్పుడు గూడా వాక్యాన్ని తప్పించి ఇంకా వేరే దాన్ని వినొద్దు. ఏమైతదంటే అండి, ఇప్పుడు వాక్యము మనల్ని ఓదార్పిస్తది. నీ దేవుడైన యెహోవాను స్వస్థతపరచు యెహోవాను నేనే అన్నానని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం విన్న తర్వాత అపవాది వచ్చి ఏం చేస్తారంటే, ఇది నీకు కాదు ఈ వాక్యము వేరే వాళ్ళకు అని బయలుపరుస్తుంటా అంటాడు. లేకపోతే నేను నీ పోషకుడను అని దేవుడన్నాడు. సో, వాక్యము పోషకుడు అన్నప్పుడు మనం ఆ పోషకుడు అనే వాక్యాన్ని పట్టుకోవాలి. విన్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకోవాలి. లేకపోతే లాస్ట్‌కి ఏమైతదంటే, మార్కెట్ బాలేదు. వచ్చింది. లేకపోతే ఆ ప్రెసిడెంట్ వచ్చాడు. ఈ గవర్నమెంట్ ఉంది. ఇలాగే ఉంటది. అని ఇలా విన్నప్పుడు నీకు వాక్యానికి కంటే ఎక్కువగా నువ్వు ఆ మాటలకు విలువ ఇవ్వాల్సొస్తది. సో, అందుకే లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నువ్వు కష్టాల్లో ఉన్నావా? వాక్యాన్ని విను. నష్టాల్లో ఉన్నావా? వాక్యాన్ని విను. బాధలో ఉన్నావా? వాక్యాన్ని విను. అంతేగాని వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు వినకు. ఎందుకంటే ఎవరైనా గూడా మాట్లాడితే నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు అవిశ్వాసపు మాటలే మాట్లాడతారు. సో, వాక్యం విని మనం ఎదగాలి. ఎందుకంటే వాక్యంలోనే సొల్యూషన్ ఉందండి. గుర్తుపెట్టుకోండి. నీ ప్రతి సొల్యూషన్ వాక్యంలోనే ఉంది. నువ్వు వాక్యంలో ఎదిగినప్పుడు, నువ్వుకున్న సమస్త శ్రమలను, పోరాటాలను, అపజయాలన్నిటిని గూడా మనము ఏం చేయొచ్చు? ఓవర్‌కమ్ చేయొచ్చు. అందుకే చెడు వినొద్దు. వాక్యము తప్పించి నువ్వు ఏది వినొద్దు. నువ్వు కష్టాలున్నాయా? వాక్యమే విను. ఆ కష్టాల్లో నుంచి దేవుడు నీకు ఓదార్పునిస్తాడు. వాక్యం విన్నప్పుడు. అదే కాకుండా నువ్వు వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విన్నావా? వాళ్ళ మాటల్లో, వీళ్ళ మాటలలో ఎప్పుడైనా గూడా కాస్తో కూస్తో అబద్ధము, కాస్తో కూస్తో స్వార్థము ఉంటది. సో, అవి విన్నప్పుడు నీకు నువ్వు జాగ్రత్తగా ఎదగలేవు ఆత్మీయంగా. థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతదా లేదా? ఇప్పుడు చాలా మంది గూడా నూరిపోస్తుంటా అంటారు. భర్త లేనప్పుడు భార్య మీద, భార్య లేనప్పుడు భర్త మీద, అక్క లేనప్పుడు చెల్లె మీద, చెల్లె మీద లేనప్పుడు అక్క మీద, లేకపోతే అత్తగారు లేనప్పుడు కోడలు, కోడలు లేనప్పుడు అత్తగారు. ఇవన్నీ మనం చూసే పెరిగాము చిన్నప్పటి నుంచి. సో, అలా నూరిపోసి వినడం వల్ల అది నిజమేమో అని మన థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతది. సో, వాక్యం ఏది చెప్పిందో అదే పాటించాలి. అందుకే ఎప్పుడైనా గూడా వాక్యం వినడానికి శ్రద్ధ చూపించండి. ఎందుకంటే వాక్యంలోనే స్వస్థత, వాక్యంలోనే ఆశీర్వాదం, వాక్యంలోనే శక్తి, వాక్యంలోనే బలము పెట్టాడు దేవుడు. సో, నీకు ఊరంతా కరువుంది. దేవుడేమన్నాడు? నీ పక్కన కుడి పక్కన 1000 మంది పడిపోయినా, నీ ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా, ఏ అపాయము నీ గుడారంకు రాదు అన్నది వాక్యము. సో, అది విన్నప్పుడు ఆ వాక్యంలోనే స్టిక్ ఆన్ కావాలి. ఆ వాక్యంలోనే నిలబడాలి. మళ్ళా ఇంటి ముందటోళ్ళు, ఇంటి వెనకాలోళ్ళొచ్చి, ఇగో ఆ ఊర్లో కరువొచ్చింది. నీకు కరువొస్తది. వాళ్ళకు బాలేదు. నీకు గూడా బాగుండదు. వాళ్ళకి అన్యాయమయ్యారు. నీకు అన్యాయమవుతారు. సో, ఇలాంటి నెగెటివ్ మాటలు వినడం వల్ల అప్పుడు నీ వాక్యానికి బదులు వాటికి వినబడతది. వాక్యం ఎప్పుడైనా ధైర్యాన్ని చెప్తది. మనుషులెప్పుడైనా అధైర్యాన్ని చెప్తారు. అందుకే లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఇప్పుడు మనకు తెలియదు ఒక దైవజనుడి గురించి ఇంకో దైవజనుడి గురించి అది
చెడుగా మాట్లాడి ఒక వీడియో తయారు చేసి పెడతాడు. మనము ఆ యూట్యూబ్‌లో ఆ వీడియో చూసినప్పుడు నిజమేమో అని ఆ దైవజనుడి మీద నెగెటివ్ థాట్ వచ్చేస్తది. నెగెటివ్ ఇంపాక్ట్ వస్తది. చూసారా? మనము వినే మాటల వల్ల నీకు నీకు థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంటాంటది. అందుకే వినే మాటలన్నీ కరెక్ట్ కాదు. ఆనాడు దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆదాముకి, హవ్వకి ఈ పండు తినొద్దు అని. ఇమ్మీడియేట్ గా అపవాది వచ్చాడు కదా! వచ్చి వాక్యాన్ని దొంగిలించాడా లేదా? ఏం కాదు. ఈ పండు మీరు తినొచ్చు. ఇది తింటే మీకు ఏం కాదు. మీరు దేవుడిలాగా అయిపోతారు. మీరేం మరణించరు. మీరు గొప్పవాళ్ళవుతారు. మీకు జ్ఞానము, తెలివి పెరుగుతదని అలా వాక్యానికి విరుద్ధంగా మానిప్యులేట్ చేశాడా లేదా? డెవిల్ ఈజ్ ఆల్వేస్ లయర్. డెవిల్ ఈజ్ ఆల్వేస్ మానిప్యులేటర్. అందుకే వాక్యానికి విరుద్ధంగా నీ ఏ ఆలోచన వచ్చినా వాటిని రిబ్యూక్ చేయాలి. సో నీ దేవుడైన యెహోవాను నీ ముందు నడుచు వాడను నేనే అన్నాడు. అంతే. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. నా ముందు నా దేవుడు నడుస్తున్నాడు. నేను నీ పోషకుడు అన్నాడు దేవుడు. సో నీకు ఎలాగున్నా కూడా నిన్ను దేవుడు పోషిస్తాడు. కానీ మనుషులేమంటారు? ఇది మార్కెట్ బాలేదు, అది బాలేదు, నీ కష్టాలొస్తాయి, నీ కరువొస్తది. ఇలాంటి మాటలనడం వల్ల మనం ఏం చేస్తాము? వాక్యాన్ని వినకుండా వాటి మాటలను వింటాము. అందుకే ఈ లోకమైన వార్తలు వినకుండా, అవిశ్వాసపు మాటలు వినకుండా, భయాలు కలిగించే మాటలు వినకుండా ఎప్పుడు వాక్యమే వినండి. వాక్యమే వినండి. నేనిక్కడ మీకెప్పుడు గూడా వాక్యాన్నే స్ప్రెడ్ చేశాను గానీ, వేరేదేది స్ప్రెడ్ చేయలేదు. వేరేదేది గూడా నేను చెప్పలేదు. మీ చెవులు ఎందుకంటే వాక్యమే వినాలి. బయట ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. నేనెప్పుడైనా అనర్థాల గురించి ఇక్కడ మాట్లాడానా? మాట్లాడలేదు. ఎందుకంటే నేను వాక్యమే మాట్లాడతా. ఎన్ని కష్టాలొచ్చినా వాక్యమే మాట్లాడతా. ఎన్ని బాధలొచ్చినా వాక్యాన్నే మాట్లాడతా. అంతేగాని లోకంలో ఎన్నో కరువులున్నాయి. ఎన్నో అనర్థాలున్నాయి. వాటి గురించి నేను మాట్లాడను. వాటి గురించి నేను స్ప్రెడ్ చేయను. బికాజ్ మై మౌత్ విల్ స్ప్రెడ్ గాస్పెల్ ఆఫ్ జీసస్ ఓన్లీ. నా నోటి మాటలు ఎప్పుడైనా దేవుడి వాక్యాలనే ప్రచురిస్తాయి. దేవుడి మాటలనే ప్రచురిస్తాయి. అంతేగాని చెడుని కానీ, భయంకరమైన వాటిని కానీ, లేకపోతే లోకంలో జరుగుతున్న కరువులు, అనర్థాల గురించి గాని మాట్లాడదు. ఎందుకంటే ఐ విల్ స్ప్రెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఎన్ని కష్టం వచ్చినా వర్డ్ ఆఫ్ గాడే స్ప్రెడ్ చేస్తాను. ఐ విల్ లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నాకేదైనా కష్టం వచ్చిందా వాక్యాన్ని చదువుకుంటాను, వాక్యాన్ని వింటాను. మనుషుల మాటలు అస్సలు వినను. ఎందుకంటే మనుషుల మాటలలో ఆ భయము కంటే ఎక్కువగా ధైర్యం కంటే ఎక్కువగా భయం ఉంటుంది. సో వాళ్ళు ఓదార్చలేరు. వాళ్ళు రైట్ గైడెన్స్ ఇవ్వలేరు. కానీ వాక్యము రైట్ గైడెన్స్ ఇస్తదండి ఎప్పుడైనా కూడా. మీకేదైనా వాక్యం ఉందా? ఆ వాక్యాన్ని గట్టిగా స్టిక్ అని పట్టుకొని ఉండండి. అందుకే మీరు వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చూద్దాము. యాస్ పర్ ద బైబిల్ మనం ఏం వినాలి? ఏం వినొద్దు? సో వాక్యంలో ఎలా స్టిక్ ఆన్ అయి ఉండాలి? వాక్యం వింటే మనం ఎలా ఫలిస్తాము? ఒకటే గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని మాత్రమే వినండి. వాక్యాన్ని మాత్రమే నెరవేర్చండి. నీ చుట్టూ కష్టాలున్నాయి. కానీ దేవుడేమన్నాడు? నీ పోషకుడని అన్నాడు. ఆ పోషకుడు అనే వర్డ్‌ని మీరు పట్టుకొని స్టిక్ ఆన్ అయి ఉండండి. చాలు. సో, అప్పుడు నీ వాక్యము నీ జీవితంలో నెరవేరుతది. సో, నీ చుట్టూ పరిస్థితుల మాటలు వినకండి. ఇప్పుడు కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళ కంటే ఎక్కువగా ఆ కోవిడ్ వస్తదని విని, నమ్మి, భయపడి చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. భయపడ్డ వాళ్ళు ఎక్కువ మందున్నారు. భయపడి చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో, నేనైతే కోవిడ్ టైంలో నేను అసలు ఒక్క న్యూస్ ఛానెల్ గూడా చూడలేదు. వాళ్ళు ఈరోజు 10,00,000 మంది చనిపోయారు. 20,00,000 మంది చనిపోయారు. సో, అలాంటి నెగెటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల భయమవుతుంటాంటది. మన లోపల ఉన్న అల్ప విశ్వాసము కాస్త విశ్వాసము కాస్త అల్ప విశ్వాసంలోకెళ్తది. కానీ దేవుడేమన్నాడు? నీ గుడారంలోకి ఏది రాదు అన్నాడు. సో, అంతే. ఆ వాక్యాన్ని పట్టుకొనే మనం ఉండాలి. సో, అందుకే వినే విషయాలు యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ కూడా మనం విన్నప్పుడల్లా మన లోపల కోపం పెరుగుతది. థాట్ ప్రాసెస్ పెరుగుతది. సో, చూద్దాము. రోమీలకు రాసిన 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూసారా? నువ్వు వినాల్సిందేంటిది? వాక్యము వినండి. వాక్యాన్ని మాత్రమే వినండి. సో, వాక్యం ఏది చెప్తుందో దాని మీదనే స్టిక్ ఆన్ అయి ఉండండి. వినుట వలన విశ్వాసము కలుగుతది. అంటే నువ్వు వినే మాటల వల్ల కూడా నీకు థాట్ ప్రాసెస్ అనేది మారుతది. సో, ఎంతో మంది వాక్యం విన్న తర్వాత ఓదార్చబడతారు. వాక్యం విన్న తర్వాత స్వస్థత పడతారు. వాక్యం విన్న తర్వాత ఆదరణ దొరుకుతది. వాక్యం విన్న తర్వాత ధైర్యం వస్తది. వాక్యం విన్న తర్వాత శక్తి వస్తది. వాక్యం విన్న తర్వాత జ్ఞానం వస్తది. వాక్యం ఉన్న తర్వాత సకల భయాల నుంచి విడుదల పొందుకుంటాము. అందుకే అదే వాక్యం విన్న తర్వాత నువ్వు మనుషుల మాట విన్నావనుకో, అవును ఇక్కడ మార్కెట్ బాలేదు.
అవును ఇక్కడ పరిస్థితులు బాలేదు, అవును ఇక్కడ సిచ్యువేషన్స్ బాలేదు అని ఇలాంటి మాటలు విన్నావనుకో, అప్పుడు నీ వాక్యము పాడైపోతది. మనం ఎప్పుడు అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడొద్దు. అల్ప విశ్వాసపు మాటలు కూడా వినొద్దు. నువ్వు దేని వినాలి? క్రీస్తు గూర్చిన మాటలను విన్నప్పుడు, అప్పుడు నీ లోపల ఆ ఎనర్జీ పెరుగుతది. నీ లోపల విశ్వాసము పెరుగుతది. అందుకే నువ్వు వినాల్సిన మాటలు దేవుడి మాటలు వినండి. అందుకే వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని పట్టించుకోవద్దు. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని భయాలకు గురి కావద్దు. ఆందోళనకు గురి కావద్దు. సో నువ్వు కష్టాల్లో ఉన్నావా? దేవా నాతో మాట్లాడు అని అడగండి. సో దేవుడు ఒక దైవజనుడి ద్వారా కావచ్చు, లేకపోతే నువ్వు చదువుకుంటున్నప్పుడు వాక్యము ద్వారా కావచ్చు మాట్లాడతాడు. సో నువ్వు దేన్ని వినమంటున్నాడు? క్రీస్తు గురించిన మాటలు వినుట వలన కలుగును. సో దేవుడు మనందరిని సృష్టించింది ఎందుకు? భూలోకానికి ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన మాటలు వినడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన మాటలు విని మనము ఆత్మీయంగా ఎదగడానికి. ఆయన మాటలు విననీయకుండా మన చుట్టూ ఎన్నో పన్నాగాలు జరుగుతుంటా ఉంటాయి. ఎన్నో విపత్తులు జరుగుతుంటా ఉంటాయి. ఎంతో నెగెటివ్ స్పీకర్స్ ఉంటారు. డెవిల్ ఒకటే చెప్తున్నాను. డెవిల్ ఆల్వేస్ లయర్. డెవిల్ ఆల్వేస్ మ్యానిపులేటర్. సో అబద్ధము చెప్తాడు ఎప్పుడు కూడా. నువ్వు వాక్యం విన్నావు అంటే అది స్టిక్ అనకండి ఎప్పుడైనా కూడా. వాక్యం విన్న తర్వాత నీ థాట్ ప్రాసెస్ వాక్యానుసారంగా మారాలి. అంతేకాని నీకు అపవాది నీ వాక్యాన్ని దొంగలించడానికి వస్తాడు. అలా దొంగలించకుండా మీరు కాపాడుకోవాలి. అందుకే ఎలా దొంగలిస్తాడు? మళ్ళీ నీకు వాక్యానికి ఆపోజిట్ గా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సో కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగుతది. సో నువ్వు దేన్ని వినాలి? వాక్యముని వినాలి. వాక్యం వింటాంటే నీ విశ్వాసం పెరుగుతది. అంతేగాని మనుషుల మాటలు విన్నప్పుడు నీకు విశ్వాసం పెరగదు. మనుషుల మనుషుల మాటలను విన్నప్పుడు నీకు భయము, ఆందోళన, చింత, విచారణ పెరుగుతది. కాబట్టి నువ్వు ఓదార్చబడాలన్నా, నీకు ధైర్యం రావాలన్నా, క్రీస్తు గురించిన మాటలను వినండి. విశ్వాసము పెరగాలన్నా క్రీస్తు గురించిన మాటలు వినండి. అప్పుడు విశ్వాసము పెరుగుతది. సో చెప్తున్నాను కదా, మ్యానిపులేటర్ ఒక మనిషి ఏదైనా చెప్పాడు అంటే అందులో 100% నిజం ఉండదండి. 50% నిజము, 50% అబద్ధం ఉంటది. అందుకే మనకు చెవులతో వినేది అన్ని కూడా నిజాలు కాదు, కంటితో చూసేవన్నీ నిజాలు కాదు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. చెవులతో వినే మాటలన్నీ కూడా నిజాలు కాదు. ఒకప్పుడు న్యూస్ ఉన్నది ఉన్నట్టు చదివేవాళ్ళు. ఇప్పుడు న్యూస్ ని క్రియేట్ చేసి చదువుతున్నారు, క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. సో అలాంటి అన్ని అబద్ధాలు ఎక్కువైపోతున్నాయి. సో మ్యానిపులేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ సమయంలో నీ ఆత్మీయత కాపాడుకోవాలంటే వాక్యాన్ని విని విశ్వాసం లేదు కండి. ఐ విల్ లిసన్ టు ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ మాట్లాడతాను. వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ వింటాను. మిగిలిన ఏది కూడా పట్టించుకోను. ఏది కూడా నేను మైండ్ లోకి తీసుకోవద్దు కూడా. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనం ఒక వాక్యము విన్న తర్వాత అపవాది ఆ వాక్యాన్ని దొంగలించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. సో మార్కు సువార్త 4వ అధ్యాయము 3వ వచనం వినుడి. సో వినమంటున్నాడు. ఏం వినమంటున్నాడు? వాక్యాన్ని వినమంటున్నాడు. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేర వెళ్ళాను. సో ఏదైనా కూడా మన నోటిలో ఒక విత్తనం లాంటిది అండి. ఒక భర్త లేనప్పుడు భార్య గురించి చెడుగా మాట్లాడినప్పుడు అప్పుడు ఏమైతుంది? భార్య మీద చెడు విత్తనము నాటబడుతుంది. మనం ఏదైతే వింటామో అది విత్తనం లాగా నాటబడుతుంది. గుర్తు పెట్టుకోండి. అంతే కదా అండి. ఇప్పుడు ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడారు అనుకోండి, అందులో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియకుండా మనము వాటిని అంగీకరించినప్పుడు అదొక విత్తనం లాగా పనిచేస్తుంది. అందుకే మంచే వినండి అమ్మా, చెడు వినకండి. మంచే మాట్లాడండి, చెడు మాట్లాడకండి. ఇవన్నీ లైఫ్ల మీద ఇంపాక్ట్ అవుతుంది. మన ఆలోచించే విధానం మారుతుందా రాదా? ఇప్పుడు ఒక మనిషి గురించి చెడుగా మాట్లాడారనుకోండి, అవునేమో నిజమేమో అని వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. అది దానివల్ల మనకు ఇంపాక్ట్ ఉంటది. సో ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. సో వాక్యం కూడా విత్తనం లాంటిదండి. వాక్యాన్ని మన హృదయం అనే పొలంలో మొలకెత్తేలాగా చూడాలి. విత్తనం అంటే ఏంటిది? వినడము. సో నువ్వేదైతే వింటున్నావో అది విత్తనం లాంటిది. అది మొలకెత్తుతాంటది. ఇప్పుడు చాలా మంది నెగిటివ్ వార్తలు విని 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 అలాగే నెగిటివ్ మైండ్ సెట్ అయిపోతారు. సో చాలా మంది కూడా నూరిపోసి వాళ్ళ భర్త మీద ద్వేషం వచ్చేలాగా, భార్య మీద ద్వేషం వచ్చేలాగా, అత్తగారి మీద, కోడలి మీద ద్వేషం వచ్చేలాగా ఇలా నూరిపోస్తుంటా అంటారు. సో అవన్నీ ఏంటిది? విత్తనాల్లాగా మొలకెత్తుతా ఉంటాయి. సో అందుకే చెడపకురా చెడేవు అంటారు. ఎప్పుడైనా చెడ్డ మాటలు ఎవరికి చెప్పొద్దు. ఇంకొకటి చెప్పుడు మాటలు విని ఎప్పుడు కూడా చెడిపోద్దు. సొంత జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఎప్పుడైనా కూడా సొంత జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం గ్రహించాలి.
సో వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. సో వాక్యం అనేది విత్తనము. సో ఆ వాక్యాన్ని నువ్వు విన్న తర్వాత పక్షులు వచ్చి మింగివేస్తాయట. సో చూసారా అండి, నువ్వు వాక్యం వినగానే తర్వాత ఇమ్మీడియట్ గా నీకు అపవాది వచ్చి వాక్యానికి విరుద్ధంగా నీకు మాట్లాడతాడు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఇది ఊర్లో ఉన్న వాళ్ళకు నీకు కాదు, ఇది అందరికి గాని నీకు కాదు అని ఇలా బోధిస్తుంటా అంటాడు. మనకు నెగిటివ్ థాట్ వస్తుంటా ఉంటది, నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంటా ఉంటది. సో అందుకే లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతగా మీరు వాక్యాన్ని వింటారో అంతగా మీరు ఫలిస్తారు, అంతగా విత్తనం లాగా మొలకెత్తుతారు. కొన్ని విత్తనములు తోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేందున ఎండిపోయాను. నువ్వు వాక్యం వింటున్నావు, కరెక్టే. వాక్యం విన్న తర్వాత దాన్ని గ్రహించాలి, దాన్ని అంగీకరించాలి. వాక్యంలో కల నిడకలగా ఉండాలి. కానీ కొన్ని శ్రమలు రాగానే, కొన్ని కష్టాలు రాగానే నువ్వు వాక్యాన్ని వినడం పక్క పెట్టేసి, వాక్యాన్ని నమ్మడం పక్క పెట్టేసి నీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నమ్ముతున్నావు, నీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ని నమ్ముతున్నావు. అర్థమవుతుందా అండి? నువ్వు వాక్యం విన్న తర్వాత దాన్ని పట్టుకోండి. సో దానిని, వాక్యాన్ని వచ్చే నెరవేరేంత వరకు ఆ వాక్యంలోనే జీవించండి, వాక్యానుసారంగా జీవించండి. సో అందుకే ఎక్కువగా వాక్యం విన్నప్పుడు నీకు విశ్వాసము పెరుగుతుంది. నీ కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు, నీ కన్నీళ్లు ఉన్నాయి నాకు తెలుసు, నీకు బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు. కానీ వాటన్నిటిలో నువ్వు జయించాలంటే వాక్యాన్ని పట్టుకొని జయించాలండి. అందుకే అల్ప విశ్వాసపు మాటలు వినకండి, అవిశ్వాసపు మాటలు వినకండి. వాక్యం ఏది చెప్తుందో అదే వినండి, వాక్యం ఏదైతే మాట్లాడుతుందో అదే అదే మాట్లాడండి. వాక్యానుసారంగానే నువ్వు ఆలోచించండి. ఎందుకంటే మనం వాక్యం ఇప్పుడు వింటాము, మళ్ళీ సాయంత్రం వరకు డిమోటివేట్ అయిపోతాము. ఎందుకంటే అపవాది అలా నీకు ఆ మాటలు ఈ మాటలు గుర్తు చేసి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు గుర్తు చేసి నువ్వు వాటిని నమ్మేలాగా చేస్తావు. నువ్వు వాక్యాన్ని విని నమ్మినప్పుడు ఆ వాక్యంలోనే నమ్మకంగా నిలబడు. సో అర్థమవుతుందా? ఉదయింపగానవి మాడి వేరులేనందున ఎండిపోయేను, కొన్ని ముండ్ల పొదలో పడెను, ముండ్ల పొదలో ఎదిగి వాటిని అణిచివేసెను గనక అవి ఫలింపలేదు. సో చూసారా, నువ్వు ఫలించాలంటే వాక్యంలో స్టిక్ ఆన్ కావాలి. ఎప్పుడైనా కూడా నువ్వు వాక్యాన్ని విని వాక్యంలో స్టిక్ ఆన్ అయి వాక్యంలో ఫలించినప్పుడు నువ్వు అన్ని విషయాలలో ఫలిస్తావు. అందుకే వాక్యాన్ని ఎప్పుడు కూడా వదిలేయద్దు, గుర్తుపెట్టుకో. నీ కష్టాల్లో కూడా ఒక వాక్యాన్ని పట్టుకొని ఉండు, ఆ కష్టాల నుంచి నువ్వు బయటికి లాగబడతావు. అందుకే చుట్టూ ఉన్న పరిస్థితుల మాటలు వినొద్దు, చుట్టూ ఉన్న సమాజం మాటలు వినొద్దు. సో నేను ఒకటే అన్నాను, మనం మా ఇంటికి ఒకరు వచ్చినప్పుడు ప్రేయర్ కోసం ఇట్లా జాబులు పోతున్నాయి, లేకపోతే ఏ వచ్చింది, నేను ఒకటే అన్నాను, అది లోకులకు, నీకు కాదు. అది ఆ పరిస్థితులు అన్యులకు, మనకు కాదు. అల్ప విశ్వాసంగా ఉండొద్దు. మన దేవుడు ఏం చెప్పాడు? పోషకుడు అన్నాడు. అంతేగా, ఆయన పోషకుడు అంటే ఎలాగైనా పోషించుకుంటాడు. ప్రైవేట్ జాబ్ లేకపోతే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ లేకపోతే ప్రైవేట్ జాబ్, ఐటీ జాబ్ లేకపోతే నాన్ ఐటీ జాబ్, నాన్ ఐటీ జాబ్ లేకపోతే బిజినెస్. సో ఎలాగైనా పోషించుకుంటాడు. సో అలా నువ్వు ధైర్యంగా ఉండాలి, అట్లా వాక్యం వినాలి. కానీ మనుషులు ఏమంటారు? అందరి జాబులు పోతున్నాయి, నీ జాబ్ కూడా పోతాయి. అందరికి జాబులు రావట్లేదు, నీ జాబులు నీకు కూడా రాదు. సో ఇవన్నీ ఏంటిది? ఫలించలేని విత్తనాలు ఇవన్నీ కూడా. అందుకే వాక్యము నీ లోపల విన్న తర్వాత, వాక్యాన్ని నువ్వు అంగీకరించిన తర్వాత వాక్యాన్నే ఫలించేలాగా చేయాలి, ఫలించేలాగా చేయాలి. అందుకే డోంట్ లిసన్ టు నెగిటివ్ స్పీకర్స్, నెగిటివ్ స్పీకర్స్ మాటలు వినొద్దు అన్నాడు. ఆదాముకి హవ్వకు దేవుడు ఈ పండు తినొద్దని చెప్పాడు, దట్స్ ఇట్, అది వాక్యము. తర్వాత డెవిల్ వచ్చాడా లేదా? ఇమ్మీడియట్ గా డెవిల్ వచ్చి మ్యానిపులేట్ చేశాడా లేదా? సో మీరు కూడా ఇప్పుడు వాక్యం వింటున్నారు, తర్వాత ఒక మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఇప్పుడు విన్న వాక్యము మర్చిపోతారు. కొన్ని కష్టాలు రాగానే ఈ వాక్యము వెళ్ళిపోతుంది. సో అదే జరుగుతుంది. కొన్ని ముండ్ల పొదల్లో పడాను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను గనక అవి ఫలింపలేదు. ముండ్ల పొదలు అంటే నీ కష్టాలు, నీ బాధల వల్ల నువ్వు వాక్యాన్ని ఫలింపలేకపోతావు. కొన్ని మంచి నీళ్లను పడాను, అవి మొలిచి పెరిగి పైరై 30 600 100 ఫలించెను. చూసారా అండి, మనం ఫలించాలంటే వాక్యము వినాలి, మంచి నేల మీద పడే వాక్యము.
సో అవి మొలిచి పెరిగి పైరై 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలించెను. మనం 30 నుంచి 60, 60 నుంచి 100ంతలుగా ఫలించాలంటే నువ్వు వాక్యం విని, వాక్యాన్ని శ్రద్ధగా విని, వాక్యాన్ని అంగీకరించి, వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు అన్ని విషయాలలో ఫలిస్తావు. దేవుడేమన్నాడు? నీ దేవుడైన యెహోవాను నువ్వు భయపడకు, జడియకుము, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. కొంచెం కష్టం రాగానే ఏడుపు, కొంచెం కష్టం రాగానే భయము, కొంచెం కష్టం రాగానే వేదన, శోధన, కొంచెం కష్టం రాగానే బాధ. సో అప్పుడు ఏమైంది? నీ వాక్యం ఏమైంది? వణిచి వేయబడ్డది. కానీ దేవుడేం చెప్పాడు? నేను నీ పోషకుడని అన్నాడు. దేవుడేం చెప్పాడు? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అన్నాడు. దేవుడేం చెప్పాడు? నువ్వు దిగులు పడకు, భయపడకు అన్నాడు. సో ఈ మాటలు నీకు గుర్తు రావాలి. ఇప్పుడు నువ్వు మంచి నేల మీద పడిన విత్తనము లాంటివి దానివి. సో అర్థమవుతుందా? సో అందుకే అల్ప విశ్వాసపు మాటలు వినకండి. మానిప్యులేషన్ మాటలు వినకండి. అందరూ కూడా మంచి చెప్పేది కంటే చెడు ఎక్కువగా చెప్పే వాళ్ళు ఉంటారు. చెడును నీ చెవిలోకి రాకుండా చూసుకోండి. వాక్యాన్నే ఎక్కువగా వినండి. వాక్యాన్నే ఎక్కువగా అంగీకరించండి. అప్పుడు నువ్వు 30 నుంచి 60 అంటే నీ కష్టాల్లో కూడా నువ్వు వాక్యాన్ని పట్టుకొని ఉండు. అంతేగాని ఆ న్యూస్ ఛానల్ చెప్పే వాటిని పట్టుకోకు. ఆ లోకంలో ఉన్న వార్తలను చెప్పే వాటిని పట్టుకోకు. నీ యొక్క బంధువులు, స్నేహితులు చెప్పేది పట్టుకోకు. సో ఏమీ కాదు అన్నాడు దేవుడు. కాబట్టి ఏమీ కాదు. నీ గుడారానికి ఏది దగ్గరికి రాదన్నాడు. ఏది దగ్గరికి రాదు. సో అప్పుడు నువ్వు ముప్పదంతలు నువ్వెలా ఉండాలంటే వాక్యము మంచి నేల మీద పడిన వాక్యములాగా మొలిచి పెరిగి పైరై 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలించాను. సో అలా ఫలించే చెట్టులాగా నువ్వు మారాలంటే వాక్యము వినాలి. అర్థమవుతుందా అండి? బయట అల్ప విశ్వాసపు మాటలు చాలా ఉన్నాయి. అవి వినొద్దు. భయము కలిగించే మాటలు ఎక్కువగా ఉన్నాయి. అవి వినొద్దు. గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదు. సో ఇవన్నీ కాదు. దేవుడు నీకు ఎలాగైనా పెట్రోల్ సప్లై చేస్తాడు. దేవుడు నీకు ఎలాగైనా గ్యాస్ సప్లై చేస్తాడు. దేవుడు నీకు ఎలాగైనా కూడా నీకు డబ్బుని సప్లై చేస్తాడు. నీకు దేవుడు ఎలాగైనా కూడా నీకు గ్రాసరీస్ ని, ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని సప్లై చేస్తాడు. ఎందుకంటే మనుషులు కాదు నీ పోషకుడు, దేవుడు నీ పోషకుడు. ఇవన్నీ కూడా నువ్వు వాక్యం నుంచి తొలగిపోవాలని. ఎందుకంటే వాక్యంలో నిలకడగా ఉన్నవాడు చాలా ఆశీర్వదించబడతాడు. గుర్తుపెట్టుకోండి. మీరు వాక్యం వినడం మాత్రమే కాదు, నేను కూడా వాక్యం బోధించడం మాత్రమే కాదు, ఆ వాక్యంలో ఒక కట్టబడాలి, వాక్యంలో నాటబడాలి, వాక్యంలో విత్తనం వలె మొలకెత్తబడాలి. సో అప్పుడు నీ వాక్యము పనిచేస్తున్నప్పుడల్లా నువ్వు 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలిస్తావు. సో అర్థమవుతుందా? అందుకే లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుడి సేవకు వచ్చినప్పుడు చాలా మంది నన్ను భయపెట్టించారు. నేను ఏది వినలేదు. చాలా మంది భయపెట్టించారు. కష్టాలు ఎక్కువ వస్తాయి, బాధలు ఎక్కువ వస్తాయి, ఇది ఎక్కువ ఉంటది, అది ఎక్కువ ఉంటది, నువ్వు అందరి తల మీద చేసి పేట్ చేస్తున్నావు అండ్ నీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఐ డోంట్ లిజన్. నేను అవేమి వినలేదు. ఇంకెన్నో భయాలు పెట్టారు, ఎన్నో ఆందోళన పెట్టారు, ఎన్నో ఎన్నో రకాలుగా ఆపాలని ప్రయత్నించారు చాలా మంది కూడా. సో నేను ఒకటే వాక్యాన్ని పట్టుకొని ముందరికి సాగుతూనే ఉన్నాను. సో చూసారా, మనిషి ఎప్పుడైనా కూడా నీకు భయాన్ని కలిగిస్తాడు. అపవాది ఎప్పుడైనా నీకు భయాన్ని కలిగిస్తాడు. అది ఎలా? నువ్వు వినడం ద్వారా నీకు ఆ భయాలు పెరుగుతుంటాయి. అందుకే దేవుడు నన్ను కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేపించేశాడు. ఈ వరల్డ్ నుంచి కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేపించాడు. ఎందుకంటే అవి విన్నప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. అది విన్నప్పుడు వాక్యంలో నిలబడలేము. అది విన్నప్పుడు వాక్యానుసారంగా బ్రతకలేము. అవి విన్నప్పుడు వాక్యంలో ఫలించలేము. సో వాక్యం విన్న తర్వాత మనుషులతో మాట్లాడామనుకోండి, వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు మాట్లాడతారు. సో నువ్వు 30ంతల నుంచి 60ంతలుగా, 60ంతల నుంచి 100ంతలుగా ఫలించాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి. చూసారా అండి? నువ్వు వినే విషయాల వాక్యమే ఉండాలి. అది కూడా స్వచ్ఛమైన వాక్యం ఉండాలి. స్వచ్ఛమైన మంచి నేల మీద పడే వాక్యము, మంచి విత్తనాలు కలిగించే వాక్యమే అయి ఉండాలి. సో ఏది పడితే అది వినకండి. ఏది పడితే అది నమ్మకండి. విన్న వాటన్నిటిని నమ్మకండి. సో గ్రహించుకోండి. జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు. ఇప్పుడు భార్య లేనప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వచ్చి భార్య మీద నూరి పోస్తుంటా అంటారు. భర్త లేనప్పుడు కొంతమంది నూరి పోస్తుంటా అంటారు. అట్లా నూరి పోసి చాలా మంది డైవర్స్ తీసుకున్న వాళ్ళున్నారు. అనుమానం కలిగిన వాళ్ళున్నారు. సో కొంతమంది ఒక ఫ్రెండ్ లేనప్పుడు ఇంకో ఫ్రెండ్ గురించి నెగిటివ్ గా చెప్పి ఆ ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళున్నారు. బంధువులు విడిపోయిన వాళ్ళున్నారు. స్నేహితులు విడిపోయిన వాళ్ళున్నారు. అందుకే డోంట్ లిజన్ టు నెగిటివ్. సో ఇంకొకటి, మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడతారని తెలిసినా కూడా నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మాట్లాడే వాళ్ళ నోర్లను మనం మూయలేము.
నమ్మే వాళ్ళు నమ్మనివ్వండి, మాట్లాడే వాళ్ళు మాట్లాడనివ్వండి, చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి. కానీ ఎండ్ ఆఫ్ ది డే నీ ఆత్మ, నీ ఆత్మీయతను బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. సో అర్థమవుతుంది కదా. సో అందుకే లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. నువ్వు కష్టాల్లో ఉన్నావా? వాక్యాన్ని విను. నువ్వు బాధలో ఉన్నావా? వాక్యాన్ని విను. ఇరుకులో ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? వాక్యాన్ని విను. సో వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని గ్రహించాలి. వాక్యంతోటి నువ్వు నాటబడాలి. వాక్యంతోటి నువ్వు మొలకెత్తబడాలి. వాక్యానుసారంగా నువ్వు జీవించబడాలి. వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. ఆ వాక్యంలోనే నువ్వు నిలబడాలి. అంటే నువ్వు వాక్యము ఎక్కువగా వినాలి. అంటే నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే వాక్యాన్ని ఎక్కువగా వినాలి. వాక్యాన్ని ఎక్కువగా వినాలి. తర్వాత వాక్యాన్ని విన్న తర్వాత నువ్వు న్యూస్ ఛానల్స్ చూసావనుకో, న్యూస్ విన్నావనుకో, నీకున్న అల్ప విశ్వాసము కాస్త పోతది. అందుకే నేను భయాలను కలిగించేది నెగిటివ్ విననండి. ఆ ఊర్లో కరువొచ్చింది. ఆ దేశంలో గ్యాస్ అయిపోయింది. ఆ దేశంలో పెట్రోల్ అయిపోయింది. లేకపోతే ఆ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. లేకపోతే జాబులు పోతున్నాయి. వచ్చింది. లేకపోతే రోగాలొస్తున్నాయి. ఇవన్నీ నేను వినను. ఐ విల్ లిజన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. విడరి అది ఏది రాని దేవుడు నన్ను కదలనీయడు. ఏది రాని దేవుడు మన కుటుంబానికి కరువు రానివ్వడు. ఏదైనా రానివ్వండి, దేవుడు మనల్ని కాపాడుకుంటాడు, రక్షిస్తాడు అన్న విశ్వాసంతో ఉండాలి అంటే నువ్వు వాక్యాన్ని మాత్రమే వినాలి. వాక్యాన్ని మాత్రమే వినాలి. ఎందుకంటే అపవాది మ్యానిపులేటర్. నువ్వు వాక్యం విన్న తర్వాత మళ్ళీ నీ వాక్యాన్ని దొంగలించడానికి వస్తుంటా అంటాడు. వినుటకు చెవులు గలవాడు వినును గాక అని చెప్పాను. చూసారండి, మన చెవులు వినడానికి చాలా ఉన్నాయి. కానీ అలానే అన్ని వింటామా? అన్ని వినొద్దు. ఎందుకంటే విన్నయన్ని నమ్మాల్సొస్తది ఒకసారి. కొన్ని సందర్భాల్లో నమ్మాల్సొస్తది. చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను. నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు. చెప్పుడు మాటలు చెప్పి చెడగొట్టిన వాళ్ళు చాలా మందిని చూశాను. అందుకే నోరు నరాలు లేని నాలిక ఏది పడితే అది మాట్లాడుతది. చెవులు కూడా ఏది పడితే అది విననీయకుండా బ్లాక్ చేసుకో. అందుకే చెడు వినొద్దు అని చెప్తారు. అందుకే నీ చెవులకు ఎప్పుడు కూడా ఒక డోర్ లాగా పెట్టుకో. సో నా దగ్గరికి ఎవరైనా నెగెటివ్ వచ్చి మాట్లాడారంటే నా స్పిరిట్ యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడే మాట్లాడాలి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఈ ఉపమానం గురించి ఆయనను అడిగిరి. సో అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకుంటా మీకు అనుగ్రహింపబడి ఉన్నది. చూసారా అండి, ఇవన్నీ దేవుడి రాజ్యం మర్మాలండి. సో నిజంగా మనందరము లక్కీ. మనందరము కూడా దేవుడి యొక్క కృప వల్ల ఇన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు తెలియదు, మనం ఎన్నో నెగిటివ్ మాటలు విన్నాము. ఆ నెగిటివ్ మాటలు విని మనందరము కూడా బాధ ఏంటిది, అది అంగీకరించాము. మనం మ్యానిపులేట్ చేశాము. మనము వాటిని యాక్సెప్ట్ చేసి నెగిటివ్ మైండ్ సెట్ లోకి మారాము. ఎందుకంటే నువ్వు విన్నప్పుడల్లా నీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది. నువ్వు ఏదైతే వింటామో దాని వల్ల నీ థాట్ ప్రాసెస్ మారుతుంది. నువ్వు పాజిటివ్ విన్నావు అనుకో, నీ లోపల పాజిటివ్ థాట్ ప్రాసెస్ వస్తుంది. నువ్వు నెగిటివ్ విన్నావు అనుకో, నెగిటివ్ థాట్ ప్రాసెస్ వస్తుంది. అందుకే అందుకే ఏ రాజకీయ నాయకుడి గురించి చెడుగా మాట్లాడినా అది వినకండి. ఏ బిజినెస్ మ్యాగ్నెట్ గురించి చెడుగా మాట్లాడినా అది వినకండి. ఏ స్పోర్ట్స్ స్టార్ గురించి చెడుగా మాట్లాడినా అది వినకండి. అందుకే నీ చెవులు వినడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నిటిని వినడానికి సిద్ధంగా కాదు, వాక్యాన్ని వినడానికే సిద్ధంగా ఉండనివ్వండి. అందుకే నీ చెవులు కూడా లోకం వైపు తిప్పకుండా దేవుడి వైపుకు తిప్పండి. అందుకే మనకు దేవుడు చెవులనిచ్చింది ఎందుకు తెలుసా అండి? ఈ రోజు ఈ వాక్యము మనందరం వినడానికి, ఈ వాక్యంలో మనం కట్టబడడానికి, ఈ వాక్యంలో మనము నాటబడడానికి దేవుడు ఇచ్చిన చెవులను వాక్యం వినడానికి. ఎందుకంటే నువ్వు వాక్యం వింటుంటే వింటుంటే నీ లోపల ఫెయిత్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. నీ లోపల దేవుడి మీద ఆ విశ్వాసము పెరిగిపోతుంది, నమ్మకం పెరిగిపోతుంది. నువ్వు కూడా ఆత్మలో ఆత్మీయతలో వెతకబడతావు. ఎందుకంటే ఇప్పుడు నేను వాక్యం విన్నాను, ఇట్స్ పాజిటివ్ ఎనర్జీ నా లోపలికి వెళ్ళుతుంది. తర్వాత ఎవరైనా నెగిటివ్ వచ్చి మాట్లాడారనుకోండి, అది విన్నాను అనుకోండి, నా లోపలికి నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. సో అందుకే మన థాట్ ప్రాసెస్ అంతా కూడా మారిపోతుంటా ఉంటది. అందుకే నూరి పోసే వాళ్ళకు దూరంగా ఉండండి. కొంతమంది నూరి పోస్తుంటా అంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద. ఆ నూరి పోసే వాళ్ళకు దూరంగా ఉండండి. సో ఇవన్నీ నీ ఆత్మమ్మ. నేను చెప్పేది ఎందుకంటే ఇవన్నీ పక్క పెట్టండి. లోకానుసారమైన ముచ్చట్లు, లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన వినడాలు, లోకానుసారమైన చూడడాలు, ఇవన్నీ పక్క పెట్టండి. ఇవన్నీ కూడా మ్యానిపులేషన్స్, ఇవన్నీ కూడా ట్రాప్. సో నువ్వు వాక్యం విను. నీ ఆత్మ నీ ఇష్టము. నీ ఆత్మ నువ్వు కాపాడుకోవాల్సిందే. నీ ఆత్మను, నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోవాల్సిందే.
సో దేవుడి వాక్యం విన్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అదే మనుషుల మాట విన్నప్పుడు నీకు ఆ ధైర్యాన్ని కోల్పోతావు. సో ఇవన్నీ దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ వెలుపల ఉండు వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకు, వినుటకైతే వినియు గ్రహింపక నుండుకను అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించును అని వారితో చెప్పాను. చూసారండి, వాక్యం వింటున్నాము, వాక్యాన్ని వింటున్నాము కానీ గ్రహించట్లేదు. సో ఎంతమంది సాయంత్రం వరకు ఈ వాక్యాన్ని గుర్తుంచుకుంటారు? ఎంతమంది నోటిని కంట్రోల్ చేసుకున్నారు? నేను 10 రోజులు బోధించాను నోటి మాటల గురించి. ఎంతమంది పాజిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టారు? ఎంతమంది పాజిటివ్ గా ప్రవచించడం మొదలు పెట్టారు? ఎంత కష్టాలు వచ్చినా నువ్వు పాజిటివ్ గా మాట్లాడు, అదే పాజిటివ్ గా అయిపోతాయి. సో ఏవి పడితే అది చూడొద్దని దేవుడు చెప్పాడు. ఎంతమంది ఆపుకుంటున్నారు మీ కనులను? సో ఫ్లెక్సిబిలిటీ తీసుకోకండి. వాక్యం ఒకసారి రాయబడింది అంటే అది ఎక్స్పైరీ డేట్ ఉండదు. వాక్యం ఇది చెప్తుందంటే అది భూమి గతించిపోయిన, ఆకాశం గతించిపోయిన దేవుడి వాక్యాలు ఎప్పుడు కూడా గతించిపోవు. ధన్యత అండి, వాక్యం వినడం గొప్ప ధన్యత. చాలా మంది వాక్యం వినడానికి రారు, చాలా మంది వాక్యాన్ని వినరు, చాలా మంది వాక్యం వింటుండగా నిద్రపోతుంటా అంటారు. ఎందుకంటే అపవాది నిన్ను నిద్రపుచ్చేలాగా చేస్తాడు వాక్యము వింటున్నప్పుడు. ఎందుకంటే నువ్వు వాక్యం వింటే బాగుపడతావు కదా, వాక్యం వింటే నువ్వు బ్రతికిపోతావు కదా, వాక్యం వింటే నీకు నూతన జీవితం, నూతన జీవనం వస్తుంది. సో అందుకే వాక్యంలోనే సమస్తం ఉన్నాయండి. అందుకే ఎక్కువగా వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి, ఆ వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి. దేవుడు నా పోషకుడు అన్నాడు, అంతే. దేవుడు నా స్వస్థపరిచే యెహోవాను అన్నాడు, అంతే. దేవుడు నా కాపరి అన్నాడు, అంతే. దేవుడు నా రక్షకుడు అన్నాడు, అంతే. నువ్వు ఎలాగైనా రక్షించుకుంటారు, ఎలాగైనా కాపాడుకుంటారు, అంతే. దాని మీద నేను స్టిక్ ఆన్ అయి ఉండాలి, దాని మీద నేను స్టిక్ ఆన్ అయి ఉండాలి. దేవుడు స్వస్థతపరిచి యెహోవాను నేనే అన్నాడు. ఆ స్వస్థత నువ్వు పొందుకోవాల్సిందే. దేవుడు పొందిన దెబ్బల ద్వారా, యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నిశ్చయంగా మనకు స్వస్థత. ఆయన పొందాడు దెబ్బలు, దాని వల్లనే మనకు స్వస్థత, అంతే. బిలీవ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్, రిసీవ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్, స్టిక్ ఆన్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యాన్ని పట్టుకొని ఉండండి. మళ్ళా మనకు కొన్ని శ్రమలు రాగానే ఈ వాక్యాన్ని వదిలేస్తాము, కొన్ని బాధలు రాగానే కొన్ని వాక్యాన్ని వదిలేస్తాము, కొన్ని న్యూస్ లో ఆ న్యూస్ ఈ న్యూస్ విన్నప్పుడు మన లోపల భయాలు వస్తాయి, అంతే కదా అండి. ఇప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని న్యూస్ విన్నాక మనందరికి భయం కలిగిందా లేదా? వినడం వల్ల నీకు భయం వచ్చిందా రాలేదా? అదే వినకపోయి ఉంటే నీకు ఆ భయం వచ్చేది కాదు. అర్థమవుతుందా అండి? సో బయటంతా కరువున్నది, వినకు. అది వినడం వల్ల నీకు భయం పెరుగుతది. సో నువ్వు ప్రార్థించుకో, నువ్వు దేవుడి మీద ఆధారపడు, నువ్వు వాక్యాన్ని అంగీకరించు, వాక్యంలో నువ్వు నిలకడగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను అద్భుత రీతిగా 30 నుంచి 60 ఇంతలుగా, 60 ఇంతల నుంచి 100 ఇంతలుగా ఇస్తారు. సో ఇది వాక్యము వినడానికి ఇష్టపడండి, వేగిరపడండి. మానిప్యులేషన్స్. సో బయట మనిషి ఏదైనా చెప్తే దాంట్లో 50% అబద్ధము, 50% నిజం ఉంటుంది. సో కాబట్టి విన్న మాటలన్నీ కూడా నమ్మకండి, గ్రహించకండి. ఎందుకంటే నీ థాట్ ప్రాసెస్ మారిపోతుంటది. అందుకే ఎక్కువగా వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి. ఎందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇక్కడ ఆశీర్వాదం ఉన్నదమ్మా. వాక్యం వినడంలో, వాక్యాన్ని అంగీకరించడంలో, వాక్యానుసారంగా జీవించడంలో, వాక్యంలో స్టిక్ ఆన్ ఉండడంలో ఆశీర్వాదం ఉంది. సో వాక్యాన్ని నువ్వు అలాగే పట్టుకొని ఉన్నావా నీ కష్టాల్లో కూడా, అప్పుడు నీకు ఆ వాక్యము మేనిఫెస్టేషన్ అవుతుంది, ఆ వాక్యము నెరవేర్చబడుతుంది. డాక్టర్ ఇంకా గంటలో చనిపోతావన్నాడు, కానీ నా దేవుడు స్వస్థతపరచు యెహోవాను అన్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు పలుకుతున్నావు అనుకోండి, నీకు ఆ వాక్యము ఫలించి నువ్వు ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతకొచ్చు. అర్థమవుతుందా? సో అలా వాక్యం ఎప్పుడు కూడా పని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో వెలుగు ఉంది, వాక్యంలో స్వస్థత ఉంది, వాక్యంలో ఆరోగ్యం ఉంది. నువ్వు వచ్చేంత వరకు ఆ వాక్యాన్ని పలుకుతుండాలి. నాకేమైనా భయం వచ్చినా, నాకేమైనా ఇరుకు ఇబ్బంది వచ్చినా కూడా, నాకు ఎప్పుడైనా కష్టం వచ్చినా, ఏదైనా నష్టం వచ్చినా, నేను ఒకటే అంటాను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అనుకుంటాను. ఆ కష్టాల్లో నేను కృంగిపోను, బలాన్ని తీసుకొచ్చుకుంటాను. సో ఇలాంటి వాక్యాలు నేను మెడిటేట్ చేస్తుంటాను. నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే నా దేవుడు నా ఎండ్లెస్ సప్లయర్, మై గాడ్ ఈజ్ మై ఎండ్లెస్ ప్రొవైడర్. అంతే. బయట కరువు ఉండని, కాటకం ఉండని, బయట ఏదన్నా జరగని, నా దేవుడు ఎలాగైనా కూడా సప్లై చేస్తాడు, ఎలాగైనా నన్ను పోషిస్తాడు. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చాడు, ఇస్తాడు, ఇవ్వబోతాడు. సో అల్ప విశ్వాసపు మాటలు వినొద్దు, అల్ప విశ్వాసపు మాటలు మాట్లాడొద్దు. దానివల్ల నీకు కాన్ఫిడెన్స్ పోతుంది,
దేవుడి మీద నమ్మకం పోతుంది. అందుకే విన్న ప్రతి మాటను అంగీకరించకండి, వాక్యాన్నే అంగీకరించండి. సో ఇప్పుడు అర్థమవుతుందా? దిస్ ఈజ్ యువర్ లైఫ్ అమ్మా, నీ జీవితం ఇది, నీ ఆత్మ, నీ ఆత్మీయత నువ్వే కాపాడుకోవాలి. పరలోక రాజ్య మర్మాలు దేవుడు మనందరికీ బయలుపరుస్తున్నాడు. అందుకే యేసుప్రభు వారు ఏది పడితే అది వినలేదు, ఏది పడితే అది మాట్లాడలేదు, ఏది పడితే అది చూడలేదు. అందుకే ఆయన ఇప్పుడు పరలోకంలో అత్యున్నతమైన నామంలో కూర్చొని ఉన్నాడు. అత్యున్నతమైన నామం భూలోకంలో, పరలోకంలో ఆ నామము ఆయన ధరించుకొని ఉన్నాడు. సో అలా ఇంపాక్ట్ అవుతుంది. ఇంపాక్ట్ అవుతుందా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, భార్య ఆఫీస్కి వెళ్తుంది, ఇంట్లో ఉన్న అత్తగారు భార్య మీద లేనిపోని అని చెప్పినప్పుడు ఆ భార్య భర్తలు నమ్మి చాలా మంది ఏం చేస్తారు? భార్యను అనుమానిస్తారు, భర్తను అనుమానిస్తారు. దానివల్ల విడాకుల దాకా వెళ్తారు. ఇవన్నీ వినడం ద్వారానే అటు కోడలతోటి కాపురం చేయడం, లేకపోతే అత్తగారి మీద, ఇవన్నీ కూడా వినొద్దు. ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అండి, ఇవన్నీ కూడా న్యూ సెన్స్ అండి. లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. అక్కడే ఫలించాలి, అక్కడే ఫలిస్తావు. నువ్వు వాక్యం వినకుండా ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడి, వ్యర్థమైన మాటలు వినడం వల్ల నువ్వు ఫలించలేకుండా పోతున్నావు. అందుకే నీ చెవులు వాక్యం వైపు తిప్పు, నీ చెవులు లోకం వైపు తిప్పకు, వాక్యం వైపు తిప్పు. సో అప్పుడు నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. సో అన్ని ఉపమాన రీతిగా వానికి బోధించున్నావు. సో వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును. సో విన్నడైతే వింటున్నాము, కానీ గ్రహించాలి అందులో మంచి ఎంతుంది, చెడు ఎంతుంది. సో వాక్యంలో మనము మంచిని తీసుకోవాలి. వాక్యం ఎప్పుడైనా మంచే, చెడు ఉండదు. సో వాక్యంలో ఉన్నదన్నిటిని కూడా నువ్వు గ్రహించాలి. సో బయట లోక విషయాలు కూడా నువ్వు వినొద్దు. విన్నా కూడా అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధమో. యూజ్ యువర్ ఐక్యూ లెవెల్, యూజ్ యువర్ బ్రెయిన్. అందుకే చెడిపోయిన మాటలు విని, చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పుడు మాటలు విని నశించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పుడు మాటలు వినొద్దు. నేను ఎప్పుడు విన్నానండి చెప్పుడు మాటలు విన్నాను. ఐ విల్ గో విత్ మై ఓన్ నాలెడ్జ్. మేబీ ఆ పర్సన్ అతనికి చెడుగా అనిపించవచ్చు, మేబీ నా వైపు నుంచి చూస్తే కరెక్ట్ కావచ్చు కదా. ఆ పర్సన్ కి చెడు చేసి ఉండొచ్చు, బట్ నాకు చెడు చేయలేదు కదా. సో గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ కూడా జస్ట్ నాలెడ్జ్ కోసం కరెక్ట్ చేసుకుందాం. ముఖ్యంగా కష్టాలు ఉన్నప్పుడు వాక్యాన్నే వినండి, బాధలో ఉన్నప్పుడు వాక్యాన్ని వినండి, ప్రార్థనలకు జవాబు రాలేకపోతున్నప్పుడు వాక్యాన్ని వినండి. అప్పుడు నీ లోపల విశ్వాసము పెరుగుతుంది. వినుట ద్వారా విశ్వాసం పెరుగుతుంది. ఏం వినాలి? న్యూస్ ఛానల్స్ విన్నావు అనుకోండి, నీకు విశ్వాసం పెరగదు. సినిమాలు పాటలు విన్నావు అనుకో, నీకు విశ్వాసం పెరగదు. నువ్వు న్యూస్ చూసావనుకో, నీకు విశ్వాసం పెరగదు. నీ ఫోన్లలో నీ ఫ్రెండ్స్ తో, బంధువులతో, స్నేహితులతో ఫోన్ లో మాట్లాడవనుకో, నీ విశ్వాసం విన్నదు. వాళ్ళు మాట్లాడే మాటలు విన్నావనుకో, విశ్వాసం ఉండదు. నువ్వు విశ్వాసంలో ఎదగాలంటే వాక్యాన్ని వినాలి. మంచి మంచి దైవజనులు ఉన్నారు యూట్యూబ్ లో, మంచి మంచి వాక్యాలు వినండి, బలపడండి, ఆత్మీయంగా బలపడండి. వాక్యం వినడం మాత్రమే కాదు, కానీ వాక్యంతో కట్టబడాలి, వాక్యంలో నిలబడాలి, వాక్యంలో ఎదగాలి అని కోరుకోండి. సో థ్యాంక్ యూ జీసస్. నజరుడైన యేసయ్య, మాకు ఇంకొక పరలోక మర్మాన్ని బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, నోటి మాటలు ఎలాగుండాలి, చూసే చూపులు ఎలాగుండాలి, కానీ ఇప్పుడు వినే మాటలు ఎలా ఉండాలో, ఏ మాటలు వినాలో, ఏ మాటలు వినద్దో, బైబిల్ ప్రకారము మాటలు విన్నప్పుడు నీ లోపల ఏది ఇంపాక్ట్ అవుతుందో చెప్పారు నాయన. ఎస్ మై లార్డ్, వ్యర్థమైన వాటిని వినకుండా మా చెవులను మీ వాక్యం వైపు తిప్పమని యేసయ్య నీ నామం పేరు మీదట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.